నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నవి. ఈ అధ్యాయం యేసుక్రీస్తులో విశ్రాంతిని గురించి చెప్తూ ఉంది. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేకపోయినట్లుగా మనం కూడా విశ్వాసాన్ని కోల్పోతే దేవుని విశ్రాంతిని కోల్పోతామన్న హెచ్చరిక ఉంది. ఈ వచనంలో వాక్యము ఎలా మన మనసును పరీక్షించి మనం నిజంగా విశ్వాసంలో ఉన్నామా లేదా అనేది నిర్ధారించగలదో చూపిస్తుంది. దేవుని వాక్యము సజీవమైనది, క్రియాశీలకమైనది. మన హృదయాల్లో మార్పును తీసుకురాగలదు, మన జీవితాలను గుణాత్మకంగా మార్చగలదు. వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము వంటిది. మన ఆత్మ, మనస్సు, హృదయాన్ని లోతుగా పరిశీలించగలదు. మనం బయటికి చూపించే మాటలు కాదు, లోపల మన హృదయంలో ఉన్న నిజమైన ఉద్దేశాలు, కోరికలు, స్వార్థాలు అన్నిటినీ ఈ వాక్యం వెలికి తీయగలదు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. దేవుని వాక్యం అగ్ని వంటిది, కొండలను పగలగొట్టు వంటి సుత్తి వంటిది. 2 తిమోతి పత్రిక 3:16. దేవుని వాక్యము, ఉపదేశము, గద్దింపు, సరిదిద్దడం, నీతిలో శిక్షణ కోసం లాభదాయకమైనది. పాపాన్ని బహిర్గతం చేస్తుంది. మనం చీకటిలో దాచిన ఆలోచనలు, కోరికలు కూడా దేవుని వాక్యానికి దాచలేము. అది వెలుగులోనికి తీసుకువస్తుంది. దేవుని వాక్యము ఒక శస్త్రచికిత్స వలె మన హృదయంలోని చెడును తొలగించి పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. అంతేకాక ఈ సజీవమైన వాక్యం మనం ఎలా జీవించాలో, దేవునికి ఇష్టానికి అనుగుణంగా ఎలా మారాలో చూపిస్తుంది. దానికి మనం వింటున్న వాక్యానికి విధేయత చూపిస్తూ వాక్యానుసారంగా నడవాలి. ఆమేన్.